నెలాఖరులో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జూలైలో 10 రోజుల గ్యాప్లో అన్ని ఎలక్షన్స్ పూర్తయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు. బీసీ డెడికేటెడ్ కమిషన్ రికమెండ్ చేసిన రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 16-18 నెలలు అవుతా ఉంది. గత సంవత్సరము జనవరితోని సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఇట్లనే ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకే సర్పంచ్లకు సంబంధించిన పదవీ కాలం పూర్తయింది. ఇక వాళ్ళు పాపం వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి పైసలు ఇంకా బిల్లులు రాలేదు. పనులు చేసిర్రు, మన ఊరు మనబడి పనులు, గ్రామాలకు సంబంధించినటువంటి సీసీ రోడ్ల పనులు, అన్ని పనులు చేసిర్రు. కానీ ఆ పైసలు రాక తిరుగుతూ ఉన్నారు. సచివాలయం దగ్గర రోజు పోతే ఒక 10 మంది అనగానే సర్పంచులు కనబడతారు. ఏమైందన్న అంటే నా చెక్ ఇంకా రిలీజ్ అవుతలేదు అంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళు. రాష్ట్రంలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జూన్ నెలాఖరులో షెడ్యూల్ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. అయితే ఈ 2 ఎన్నికలను కూడా 10 రోజుల గ్యాప్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నది. ఒకవేళ సర్పంచ్ ఎన్నికల ముందు జరిగితే ఆ తర్వాత 10 రోజుల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. లేదంటే ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు చేపట్టనున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనుండగా సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళిన సాంప్రదాయాన్ని ఈసారి కూడా పాటించాలని భావిస్తోంది. అయితే ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుందో తెలుస్తుంది. మిశ్రమ ఫలితాలు వస్తే అధికార పార్టీకి ఇబ్బందిగా మారి సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయంపై కొందరు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా అధికారులు మాత్రం ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి సమ్మతి తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ చివరి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి జూలైలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై మొదటి వారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నట్టుగా తెలిసింది. ఈ సమావేశంలోనే రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు ఆమోదం తెలపనున్నట్టుగా సమాచారం. ఈ సందర్భంగానే ఎన్నికల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. క్యాబినెట్ మీటింగ్లో రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతారట. ఒకవేళ ఈ రిజర్వేషన్ల పైన గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2 ఎన్నికలు కూడా 2 దఫాలుగా కూడా ఒకటే రిజర్వేషన్ పైన ఎన్నికలు జరుగుతాయని అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు రిజర్వేషన్లను మారిస్తే ఎవరైనా 2 సార్లు ఇదే ఎలక్షన్స్ జరుగుతాయి ఇదే రిజర్వేషన్తో అన్నప్పుడు ఎట్లా రిజర్వేషన్ మార్చిరని కోర్టుకు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఆ విషయంలో కూడా ఒకసారి ఆలోచించాల్సిందే ప్రభుత్వము. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాన కారణం కానున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. అయితే కేంద్రం కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా లేదా అన్నది అనుమానంగా మారింది. అదే సమయంలో పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు నిలిచిపోయాయి. దీంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలోనే బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల నివేదికను పరిగణలోకి తీసుకొనుంది. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించి బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలపనున్నారు. కోర్టు తీర్పునకు లోబడి రిజర్వేషన్ల సీలింగ్లో మార్పు లేకుండా బీసీలకు దాదాపు 23% వరకు రిజర్వేషన్లు దక్కుతాయి. అయితే మిగిలిన 19% కూడా బీసీలకు కేటాయించి మొత్తం 42% పార్టీ పరంగా అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ కారణంగానే ఎన్నికలకు అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక 42% ఆ పార్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇస్తే మిగిలినటువంటి పార్టీల పైన కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మరి ఆ ఎఫెక్ట్కి సంబంధించి కూడా ఆలోచించాల్సిందే. మిగిలినటువంటి పార్టీలు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిందే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్